నమస్తే అండి. వైష్ణవి కథలకి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ పేరు యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన వెన్నెల్లో గోదారి 5వ భాగం. ఇక కథలోకి వెళ్ళిపోతే, ప్రమద్వర చెప్పిన కథ డాక్టర్లు చెప్పనవసరం లేదు, నాకే తెలుస్తుంది. ఎడారిలో ప్రయాణం చేసి చేసి అలసిపోయిన యాత్రికుడి నొద్ది మీద చెమటచారల్లా నా చర్మపు ముడతల్ని వృద్ధాప్యం విస్తృతం చేస్తోంది. జీవన పోరాటంలో అలసిపోయిన మనిషిని కబలించడానికి నెమ్మదిగా మృత్యువు ముఖద్వారం ముందుకు రావడం తెలిసిపోతూ ఉంది. ఈ వెన్నెల రాత్రి నా కథ అంతా మీకు చెప్పాలనుంది. ఈ కథ అంతా తెలిస్తే తరళ నన్ను క్షమించదు. ఆమెకు నేను ద్రోహం చేశానా అని అప్పుడప్పుడు నన్ను ప్రశ్నించుకుంటాను. లేదు లేదు అని సమాధానపరుచుకుంటాను. తప్పెవరిదైనా విషయం తెలిస్తే మాత్రం తరళ నన్ను క్షమించదు. జీవితపు చివరి రోజుల్లో తానేం సాధించాడని మనిషి తీరిగ్గా ఆలోచించుకోవడానికే దేవుడు బహుశా వృద్ధాప్యం అనేదాన్ని సృష్టించుంటాడు. నాకు అసంతృప్తి ఏమీ లేదు. గోపీచంద్ని మనిషిగా తీర్చిదిద్దానన్న సంతృప్తి చాలు నాకు. ప్రబంధ్ కన్నా ఒక మెట్టు పైనే గోపిని నిలబెట్టగలిగాను. నేను అన్నమాట నెరవేర్చుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది. అయినా ఈ విషయాలన్నీ తరళకు తెలుసా? ఆనందరావు చెప్పుంటాడా? అన్నట్టు ఈ రాత్రికి మీకు నా కథంతా చెప్తా అన్నాను కదూ. ఎక్కడి నుంచి మొదలుపెట్టను? వెన్నెల పిండారబోసినట్లుంది. వెన్నెల్లో గోదావరిని మీరు ఎప్పుడైనా చూసారా? గోదావరి అవసరం లేదు, గంభీరంగా పారే ఏ నదినైనా చూడండి. తళ్ళతళ్ళలాడే కెరటాలు, మిలమిల మెరిసే నీరు, దూరంగా సాగిపోతున్న నావ ఎంత అందంగా ఉంటాయో. అందుకే మా పల్లెంటే నాకు చాలా ఇష్టం. పక్కనే గోదావరి, వంగిన కొబ్బరి చెట్లు, అందమైన తోటలు. ఆనంద్తో నా పరిచయం గమ్మత్తుగా జరిగింది. మా పల్లెలో 4-5 కన్నా ఎక్కువ కిరాణా కొట్లు లేవు. అందులో ఒక షాపువాడు మాత్రమే లాటరీ టికెట్లు తెప్పించి అమ్మేవాడు. ఒకరోజు నాకు ఎందుకో టికెట్ కొనాలనిపించింది. అదే సమయానికి ఆనంద్ కూడా ఒక టికెట్ ఇమ్మని అడిగాడు. ఆ రోజే ఆఖరి తేదీ. షాపువాడు ఒకటే టికెట్ ఉందన్నాడు. ఎవరు తీసుకోవాలన్న మీమాంస వచ్చింది. ఇద్దరం చెరో ₹1 వేసి తీసుకున్నాం. మాది చాలా చిన్న పల్లె. మా ఊర్లో దాదాపు అందరూ నాకు తెలుసు. ఆనంద్ అప్పటికే పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడు. అందుకే తనని చూడలేదు. తర్వాత తెలిసింది మా నారాయణమ్మ కొడుకు అని. సరే, టికెట్ ఎవరి దగ్గర ఉంచాలి అన్న ప్రశ్న వచ్చింది. నా దగ్గరే ఉంచమన్నాడు. నేనెవరినో అడిగి తెలుసుకున్నాను. వచ్చేస్తూ ఉంటే వెనక నుంచి, లాటరీలో డబ్బు వస్తే నన్ను మోసం చేయకూడదు సుమా అని అరిచాడు. నాకు నవ్వు కోపం 2 వచ్చాయి. మరుసటి రోజు పేపర్లో చూస్తే మేము కొన్న టికెట్కి ₹1,00,000 బహుమతి వచ్చినట్లు పడింది. చాలాసేపటి వరకు నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. ఆనందం పట్టలేక అమ్మకు చెప్పాను. నేను చేసిన తప్పదే. అమ్మ మామయ్యకి ఆ విషయం చెప్పింది. మామయ్య నా దగ్గర నుంచి టికెట్ లాక్కున్నాడు. మరుసటి రోజే డబ్బు తీసుకురావడానికి హైదరాబాద్ వెళ్ళాడు. మాకు ₹1,00,000 వచ్చిన సంగతి ఊరంతా గుప్పుమంది. అందరూ అకస్మాత్తుగా మమ్మల్ని గౌరవంగా చూడటం ప్రారంభించారు. అప్పటి వరకు మాకు పల్లెలో గౌరవం లేదు. కారణం మా అమ్మ వేశ్య. ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి కరణం గారి వరకు అందరికీ ఒకప్పుడు మా ఇల్లు విడిది. ఇక నాకు ఊహ తెలిసాక కూడా వాళ్ళందరూ వస్తూ ఉండేవాళ్ళు. నన్ను కూడా వృత్తిలోకి దింపాలని అమ్మకి చాలా బలమైన కోరిక ఉండేది. కానీ నేను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆలోచనలకు తాత్కాలికంగా సెలవు చెప్పింది. లాటరీ విషయమే నాకు ఏడుపు ఒక్కటే తరువాయి. అమ్మకి బతిమాలుతున్నట్టు నేను అతడు సగం డబ్బులు వేసుకుని ఆ టికెట్ కొన్నట్టు, కాబట్టి అందులో సగభాగం అతడికి ఇవ్వాలన్నట్టు చెప్పాను. అమ్మ మింగేసేలా చూసింది. నీకేమైనా మతిపోయిందా ఏమిటి? ఎవడో ముక్కు మొహం తెలియని మనిషికి అప్పనంగా 50,000 ఇస్తావా అని కసిరింది. వాడు ₹1 గురించి ఎవరితోనైనా చెప్పినట్టు తెలియని రౌడీలతో వాడిని కొట్టించకపోతే నాకు మారు పేరు పెట్టు అని సవాల్ చేసి మరీ వెళ్ళాడు మావయ్య. నాకేం చెయ్యాలో తోచలేదు. షాపు దగ్గర టికెట్ కొంటున్నప్పుడు అతను నవ్వుతూ అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. అతడిని వెళ్ళి కలుసుకున్నాను. జరిగింది చెప్పి, మీరు నాకు ఏ శిక్ష విధించినా భరిస్తాను, తప్పు నాదే. మీరెంతో నమ్మకంతో టికెట్ నా దగ్గర ఉంచితే నేను ఇలా చేశాను అన్నాను తల ఉంచుకొని. ₹1 ఇవ్వండి అన్నాడు. అతడు ఏమంటున్నాడో నాకు అర్థం కాలేదు. నా ₹1 నాకు ఇచ్చేయండి, రుణం తీరిపోతుంది అన్నాడు అదే చిరునవ్వుతో. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
నా తల్లి నా మామయ్య ఇతడి ముందు ఎంత అలుపులో అర్థమైంది. పరిస్థితి అతడు గమనించినట్టున్నాడు. దీని గురించి అస్సలు ఆలోచించొద్దు, మర్చిపోండి అన్నాడు. అంత మంచితనాన్ని భరించలేకపోయాను. ఆ రాత్రి అమ్మతో గొడవ పెట్టుకున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతడికి 50,000 ఇవ్వాలని రాద్ధాంతం చేశాను. అమ్మ నా మీద విరుచుకుపడింది. ఆమె అన్న మాట వింటే మీరు ఛీ అంటారు. ఒక తల్లి కూతురుతో మాట్లాడవలసిన మాటలేనా ఇవి అంటారు. ఆమె మాటలు యథాతథంగా ఇవి. వాడికి 50,000 ఇచ్చే బదులు కన్నెరకం చేయించుకోరాదటే. అటు ఫలం దక్కుతుంది, ఇటు మాకు బాధ తప్పుతుంది. మంచి వయసులో వచ్చే రాబడంతా పోగొడుతున్నావు కదే, కనీసం వాడితోనైనా మొదలెట్టు అంది. ఆ రాత్రి అమ్మ నిద్రపోయాక 4 బట్టలు సర్దుకుని అతడి దగ్గరికి వెళ్ళాను. ఇన్నేళ్ల తర్వాత తలుచుకుంటే అంత ధైర్యం అప్పుడెలా వచ్చిందో అనిపిస్తుంది. కానీ ఆ రాత్రి నాకేమీ భయం వేయలేదు. ఒక మురికి కోపం నుంచి బయటపడుతున్నానన్న సంతృప్తి మాత్రం కలిగింది. పడవలో పట్నం వెళ్ళిపోతున్నాను. ఆనంద్ బాబు, మీరు మరోసారి మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. ఆ ఇరుకు మనుషుల మధ్య నేను ఉండలేను అన్నాను. మొదట అతడు ఆశ్చర్యపోయాడు, తర్వాత నచ్చ చెప్పాడు. 25 సంవత్సరాల క్రితం అతడు అన్న మాటలు నాకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి. బంధుత్వాన్ని ఎప్పుడు డబ్బుతో పరీక్ష పెట్టకండి ప్రమద్వర. ఈ డబ్బు అనేది చాలా పాపిష్టిది. నీలి లిట్మన్ని కూడా ఎర్రగా మారుస్తుంది. ఆత్మీయతని అడుక్కి తోసేస్తుంది. కొన్ని ఆత్మీయతల బలాన్ని పరీక్షల ప్రవాహానికి ఎదురు నిలపకపోతేనే మంచిది. మీకు తెలీదు, ఆ ఇంట్లో నేనుగా మిగలను. రేపు మీరు పట్నం వెళ్ళినా మీరుగా మిగలరు అన్నాడు. నిర్వీణురాలనయ్యాను. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి అన్నాడు అతడు మందలిస్తున్నట్లు. రాత్రైతే ఆవేశంలో అలా వెళ్ళిపోయాను, కానీ నా ధైర్యాన్ని తలుచుకుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అతడు అన్న మాటల్లో నిజం అర్థమైంది. అతడే కానీ వారించకపోయి ఉంటే ఆ రాత్రి వైజాగ్ వెళ్ళి ఈ పాటికి ఎక్కడ ఉండేదాన్నో, ఏ పట్నంలో, ఏ సందులోనో, ఏ ఇంట్లోనో. అతడి పట్ల నేను, నా కుటుంబ సభ్యులు కలిసి చేసిన మోసానికి మాత్రం నా మనసు సిగ్గుపడుతూనే ఉంది. 2 రోజుల తర్వాత మామయ్య మొహం వేళ్లాడేసుకుని దిగాడు. పేపర్లో నెంబర్ తప్పుపడింది, లాటరీ మాకు రాలేదు. పల్లెంతా గొల్లుమంది. నాకు మాత్రం ఎందుకో చెప్పలేనంత సంతోషం వేసింది. డబ్బు రానందుకు బాధ కన్నా నేను ఆనంద్కి రుణపడి లేనన్న సంగతి నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. మా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పినందుకు దేవుడికి మనసులోనే కృతజ్ఞత చెప్పుకున్నాను. ఏదైతేనే ఆనంద్ బాబుతో నా మొదటి పరిచయం అలా జరిగింది. ఆ తర్వాత మేము ఎక్కువసార్లు కలుసుకోలేదు, కానీ ప్రతి సాయంత్రం అతడు మా ఇంటి ముందు నుంచే వ్యాహ్యాలకి వెళ్ళేవాడు. నేను అందమైన దాన్ని కాను, నా కళ్ళు మాట్లాడవు. అందుకే నిశ్శబ్దాన్ని ఆశ్రయించాను. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది తరళ జీపీ రావు గారు అమ్మాయి. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ఏ విషయాన్నైనా తను చాలా తేలిగ్గా తీసుకునేది. నాలా కాదు. పల్లెలో ఎవ్వరినీ లెక్క చేసేది కాదు. పల్లె కూడా తనంటే భయపడేది. పల్లెలో అందరి దగ్గర కలిపి ఎంత డబ్బు ఉందో రావు గారి దగ్గర అంత ఉంది. మరి తరళకి డబ్బున్న వాళ్ళ అమ్మాయినని ఏమాత్రం గర్వం లేదు. డబ్బే కాదు, తనకి దేవుడు అందం కూడా ఇచ్చాడు. సన్నజాజి తీగలా ఉండేది. పోతే అల్లరి ఎక్కువ. అందమైన అమ్మాయి ఎంత అల్లరి చేసినా బాగానే ఉంటుంది కదా. అందుకే తనంటే నాకు చాలా చాలా ఇష్టం. గోదావరిలో ఇద్దరం కాగితంతో పడవలు చేసి వదిలేవాళ్ళం. ఎవరి పడవ ఎక్కువ దూరం వెళ్తే వాళ్ళు గెలిచినట్టు. నా పడవ ఎలా ఉందో చూసే నెపం మీద తీసుకుని వేళ్లతో రంధ్రం పెట్టేది. ఆ విషయమై తను నా దగ్గర పశ్చాత్తాపడినప్పుడు నాకు బాగా నవ్వొచ్చేది. ఒకరోజు పొద్దున్నే మా ఇంటికి వచ్చింది తరళ. అప్పుడు అలా వచ్చేది. తను మా ఇంటికి రావడం నాకు ఇష్టం ఉండేది కాదు. మా పల్లెలో అమ్మకి ఎలాంటి పేరుందో నాకు తెలుసు. మమ్మల్ని చూసి అందరూ ఎలా నవ్వుకుంటారో గమనిస్తూనే ఉంటాను. అలాంటి ఇంటికి తరళ రావటం అంత బాగోదు. కానీ చెప్పినా తను వినదు. నిన్న రాత్రి ఒక గమ్మత్తు జరిగిందే అంది వస్తూనే. ఏమిటి అన్న అడిగాను. నాన్నగారిని కలుసుకోవాలని 5ంటికి ఒక అతను వచ్చాడు. ఏదో ఎరువుల ఏజెన్సీ అట. మీ డాడీకి 1000 ఎకరాలు ఉన్నాయి, మా కంపెనీ ఎరువులు వాడి చూడండి అన్నాడు. అతడు మాట్లాడే విధానాన్ని చూసి భలే నవ్వొచ్చిందిరే. ఎరువుల కంపెనీ అనగానే నాకు అనుమానం వచ్చింది. ఈ ఊరికి కొత్తగా వచ్చింది ఆనందరావే. తరళకి తెలియని కొత్తవాడు అతడు. పైగా అతడే ఆ కంపెనీకి ఊర్లో ఏజెంటు. తర్వాత ఏమైంది అన్నాను ఆత్రంగా. ఇంకొంచెం ఏడిపిద్దాం అనిపించి, నాన్నగారు అపాయింట్మెంట్ ఎప్పటికి ఇచ్చారు అన్నాను. 5ంటికి అన్నాడు. లోపలికి వెళ్ళి నాన్నగారితో మాట్లాడినట్టు నటించి 5ంటికి వచ్చి
సాయంత్రం 5 కాదట. నాకు అదే అనుమానం వచ్చింది. నాన్నగారు సాధారణంగా అపాయింట్మెంట్ పొద్దున్న పూటే ఇస్తూ ఉంటారు. మీకు ఇచ్చింది రేపు పొద్దున్న 5ంటికి అన్నాను. అతని పేరు ఆనందరావు. నవ్వు ఆపుకుంటూ అంది. పాపం మరుసటి రోజు చలిలో పొద్దున్న 5ంటికి వచ్చాడు. నాన్న సంగతి తెలుసుగా. 9 అయితే కానీ నిద్ర లేవరు. ఏమన్నాడు అతడు? నాన్నని లేపాను. నిన్న సాయంత్రం రమ్మంటే ఇవాళ పొద్దున్న వస్తావా అని నాన్న అడుగుతుంటే పాపం తలదించుకున్నాడు. కుర్రాడు భలే స్మార్ట్గా ఉన్నాళ్లే. నాకే జాలేసింది. నేను లాటరీ టికెట్ విషయం చెప్పాను. అతడు 50,000 ఎంత మామూలుగా వదులుకున్నది, నేను అతడి దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడింది అంతా వివరించాను. తరళమొహంలో నవ్వు మాయమైంది. నేను చెప్పిందంతా విని అతడిని చూడాలి పదా అంది. తెల్లబోయి అతడి దగ్గరికా అన్నాను. అవును, ఏ? మన పల్లె సంగతి మర్చిపోయావా? గోరెంత విషయాన్ని కొండంత చేస్తారు. ఏడ్చారు నిర్లక్ష్యంగా అంది. తను ఏదన్నా అనుకున్నది అంటే మరీ ఆలస్యం చేయదు. ఇద్దరం అతడి దగ్గరికి వెళ్ళాం. చిన్న ఇంట్లో ఉంటున్నాడు అతను. నాకైతే అంత ధైర్యం ఉండేది కాదు. తరళ ముందు క్షమాపణలు చెప్పుకుంది. కేవలం అది సంభాషణ ప్రారంభించడానికి మాత్రమే. తర్వాత దాని ప్రసక్తి లేదు. పల్లెలో ప్రవహించే గోదావరిలా గలగలా మాట్లాడుతోంది. అతడు కూడా ఆసక్తిగా వింటున్నాడు. వాళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు ముచ్చటగా అనిపించింది. నేను బాధపడుతున్నానా? లేదని మనస్ఫూర్తిగా అనలేనేమో. కానీ నాకేం అర్హత ఉంది? వేశ్య కూతురిగా పుట్టినా అందం లేదు. అంతవరకు ఎందుకు? తరలే కానీ ఈరోజు ఇలా తీసుకురాకపోయి ఉంటే ఇంకో 4 సంవత్సరాలుగా గడిచినా అతనితో మాట్లాడే ధైర్యం చేయలేకపోయేదాన్నేమో. తరల కాబట్టి అంత కలివిడిగా మాట్లాడగలుగుతోంది. డబ్బు కూడా ధైర్యాన్ని ఇస్తుంది. ఈ పల్లెలో తనేం చేసినా గుసగుసలాడుకోవడమే తప్ప పైకనే ధైర్యం ఎవ్వరికీ లేదు. వాళ్ళిద్దరి వైపు చూశాను. అప్పుడే మంచి స్నేహితులు అయిపోయినట్లు మాట్లాడేసుకుంటున్నారు. బయటకు వచ్చాక నేను ప్రేమలో పడిపోయానే అంది. అప్పుడే? ఆహా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నేను మాట్లాడలేదు. తను తలుచుకున్నది సాధించి తీరుతుందని తెలుసు. నడుస్తున్నదల్లా ఆగి, కొంప తీసి నువ్వు కానీ ప్రేమిస్తున్నావా అతగాడిని అంది. నవ్వు ఆపుకుని, లేదు, ఆ మాటకొస్తే నేను అతడిని కలుసుకోవడం కేవలం 3వసారి మాత్రమే. అదైనా నువ్వున్నావు కాబట్టి అన్నాను. భవిష్యత్తులో ఎవరినైనా ప్రేమించదలుచుకుంటే నా దగ్గర కాస్త ధైర్యాన్ని అరువు తీసుకో అంది. తప్పకుండా. తర్వాత ఆనందని తరచూ కలుసుకునే విషయం తరల రహస్యంగా ఉంచలేదు. మా ఇంటికి వచ్చి నన్ను రమ్మనేది. అమ్మకి తరలంటే భయం, భక్తి. అసలు తరల మా ఇంటికి రావటమే అదృష్టంగా భావించేది. నేను వెళ్ళనంటే బలవంతం చేసి పంపించేది. గోదావరి ఒడ్డున ఆనంది ఎదురు చూస్తూ ఉండేవాడు. ముగ్గురం చిన్న పడవలో కాలువ అవతలకి పక్కకి వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం పూట అక్కడ తోటలో గడిపి వచ్చేవాళ్ళం. రావుగారికి ఇదంతా తెలిస్తే ఏం గొడవ అవుతుందో అని నా మనసులో భయంగా ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రమాదము వచ్చి పడింది. రావుగారి వైపు నుంచి కాదు, ఆనంద్ వైపు నుంచి. ఒకరోజు నేను ఆనంద్ తరళ మామూలుగానే ఎప్పట్లాగే గోదావరి ఒడ్డున కూర్చున్నాం. తరళ దూరంగా వెళ్ళి కాలువపాయలో చేపలు పడుతోంది. తువ్వాలు నీళ్లలో వేసి చిన్న చిన్న చేపల్ని తీసి సీసాలో వేయటం, ఇంటికి తీసుకువెళ్ళి నీళ్ల కుండీలో వదలడం తనకి సరదా. తరళ లేకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు మా మధ్య ఎక్కువ సంభాషణ జరగదు. మౌనంగా కూర్చున్నాం. ఆనంద్ సిగరెట్ తాగుతున్నాడు. ఎందుకు అన్ని సిగరెట్లు తాగుతారు? మానేయకూడదు అన్నాను. మన పెళ్ళైన మొదటి రోజు నుంచి మానేస్తాను, సరేనా? నేను దిగ్భ్రమతో తలెత్తాను. ఇటువంటి టాపిక్ అతడు తీసుకువస్తాడని ఊహించలేదు. తరళ ఇంకా చేపలు పడుతూనే ఉంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ఆనంద్ అన్నాను. అతడు నవ్వాడు. మరీ తెలియనట్టు మాట్లాడుకో. నేనేమంటున్నానో నీకు తెలుసు. నేను ఇంత కష్టపడి ఈ తరళ బోరు భరించడం ఇదంతా నీకోసమే. అప్రయత్నంగా నా దృష్టి తరళ మీద పడింది. నా అభిప్రాయం గ్రహించినట్టుగా అతను, తరళ చాలా చిన్నపిల్ల, అల్లరి చేయడం తప్ప తనకేమీ ఫీలింగ్స్ తెలియవు. ఇంట్లో బాగా స్వేచ్ఛ ఇచ్చారు. ఈ పల్లెలో ఈ మాత్రం సోషల్గా ఉండేవారు ఎవరూ లేకపోవడంతో ఈ పరిచయాన్నే ప్రేమ అనుకుంటోంది. కొంతకాలం పోతే మామూలుగా అయిపోతుంది అన్నాడు. నా గురించి కూడా మీకేమీ తెలియదుగా? తెలియనవసరం లేదు నవ్వాడు. ఎవరో కవి అన్నట్టు లవ్ హ్యాస్ నో రీజన్ అండ్ సో రీజన్. నా గుండెల్లో ఏదో బెదురు, ఏదో తెలియని భయం. నేను ఆనందని ప్రేమిస్తున్నానా?
అంతకన్నా ముఖ్యంగా మా ఇంట్లోంచి బయటపడాలన్న స్వార్థం నాలో ఎక్కువ ఉందేమో. ఆనంద్ వ్యక్తిత్వం లాటరీ సంఘటనతో బయటపడగా చూసి మనుషుల్లో ఇంత గొప్పవాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయాను. తర్వాత అది అభిమానంగా మారింది. ముందు చెప్పినట్టు తరళగాని మధ్యలో ప్రవేశించకపోయినట్టయితే అది మూగగా ఉండిపోయేది. అతడిని కలుసుకునే ధైర్యం నాకు జీవితంలో ఎప్పటికీ రాకపోయేది. కానీ ఇప్పుడు ఆనంద్ తన ప్రేమని వెల్లడి చేయగానే ఇక నా మనసు నా స్వాధీనంలో లేకుండా పోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఆనంద్ కవిత్వం బాగా రాసేవాడు. రాత్రంతా కూర్చుని పేజీలకు పేజీలు రాసేవాడు. అవి మరుసటి రోజు నాకు అందించేవాడు. తరళ ఎగతాళి పట్టించేది. మనమే సొంతంగా ఒక పత్రిక పెట్టి వీటన్నిటినీ ప్రచురిద్దామే అనేది. ఆ కవితలన్నీ నా కోసమే అని ఎలా చెప్పను? రోజు రోజుకి నా పని ఇబ్బందిగా మారింది. ఇద్దరికీ తెలియకపోతే అది వేరే సంగతి. కానీ ఆనంద్ని తరళ ప్రేమిస్తోందని తెలిసి ఇలా తెలియనట్టు నటించడం నాకు చేత కాదు. ఆనంద్తో ఆ విషయమే చెప్పాను. ఇది అన్యాయం ఆనంద్. తరళకి డబ్బుంది, అందం ఉంది, నీకు తను సరైన జోడి. ఏమిటి నువ్వు చెప్పబోతున్నది? తను నీ కోసమే ఇలా వస్తోంది. తనని చేసుకోవటం నీకు అన్ని విధాల లాభం కూడా. మమ్మల్ని ఇద్దరినీ కలిపి నువ్వు అస్తమిస్తున్న సూర్యుడి వైపు వెళ్ళిపోదామని అనుకుంటున్నావా? నీకు నవ్వులాటగా ఉన్నట్టుంది. నువ్వు చెప్పేదే హాస్యాస్పదంగా ఉంది. డబ్బు అందం కోసం నేను ప్రేమ మార్చుకునే టైపు అని నువ్వు అనుకుంటే నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అని కాస్త విచారంగా ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను. నువ్వు ప్రేమించకపోతే అది వేరే సంగతి. ఇప్పుడు ఇక తరళ కాదు కదా, వాళ్ళ నాన్నగారు వచ్చి అడిగినా నేను ఒప్పుకోను. కానీ ఆ విషయం తనకి చెప్తే మంచిది కదా. ఏమని? తరళతో నువ్వు నన్ను మాటి మాటికి ఇలా గోదావరి రోడ్డుకి తీసుకొస్తున్నది నన్ను ప్రేమించడానికా? అలా అయితే వద్దు, నేను నిన్ను ప్రేమించలేను అని చెప్పమంటావా? లాగి పెట్టి కొడుతుంది. అసలు నిన్ను ప్రేమించానని ఎవరు చెప్పారోయ్? అన్నీ నీలో నువ్వే ఊహించేసుకుంటున్నావు అంటుంది. అప్పుడేం చేయను? ఆనంద్ చెప్పింది నిజమే. తరళ తన ప్రేమ గురించి ఆనంద్ దగ్గర ఎప్పుడూ బయటపడలేదు. నా దగ్గరే చెప్పుకునేది. ఒకసారి నేనే, చూడు తరళ, అసలు నీ మీద తనకేం అభిప్రాయం ఉందో తెలుసుకోకపోతే మరీ నీది వన్ సైడ్ ప్రేమ అయిపోతుంది అన్నాను. తరళ నా వైపు చిత్రంగా చూసి నీకు నిజంగా మతిపోయిందే అంది. ఏ? అతడి ప్రతి చూపులో ప్రతి కదలికలో నా మీద ప్రేమ తెలియటం లేదు? ఇంకా వేరేగా చెప్పాలా? వీఆర్ ఇన్ డీప్ లవ్. నాకు నిజంగానే నవ్వాలో ఏడవాలో తెలియలేదు. నా ప్రశ్నతో తను నన్ను వేరేగా అర్థం చేసుకుంది. ఏ అనుమానంగా ఉందా? అసలు ఇంట్రెస్ట్ అంటూ లేకపోతే ఇలా ప్రతి సాయంత్రం ఎందుకు మనతో వస్తాడు? నీకు తెలుసో లేదో మాట్లాడేటప్పుడు ఆ కళ్ళలో మెరుపుంది చూసావు, అది చాలు ఈ ప్రేమను పట్టించేయడానికి. ఆ మెరుపు నా గురించి అని ఎలా చెప్పటం? ఆనంద్ చెప్పినట్లు నాకు విచిత్రమైన కళలు వచ్చేవి. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నేను శూన్యంలోకి నడిచిపోయినట్లు, నా కళ్ళు తనకి అమర్చమని చెప్పి చచ్చిపోయినట్లు వగైరా. నాకు నవ్వొచ్చేది, దుఃఖం కలిగేది. తరళతో ఒక్క మాట చెప్పుంటే అసలు ఈ గొడవ అంతా ఉండదు. కానీ నేను ఎలా చెప్పటం? ఆనంద్ చెప్పాలి. తనను చూసి ఎవరైనా సరే ప్రేమిస్తారని తరళకి కాస్త అహం కూడా ఉంది. ప్రమద్వర, అది తగ్గాలి. నేను చచ్చినా చెప్పను. కావాలంటే నువ్వు చెప్పు, మనిద్దరం పెళ్లి చేసుకున్నామని. నాకు అభ్యంతరం లేదు. నేను కోపంగా తన మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు ఇలా షికార్లు అన్నాను. నీకోసం అన్నాడు. అయోమయంగా చూశాను. నీకు లేని ధైర్యం తనకుంది. నీ మీద లేని నమ్మకం మీ అమ్మకు తన మీద ఉంది. అందుకే తనను కూడా మనతో కలుపుకుంటున్నాను. ఆ మరుసటి రోజు నేను ధైర్యం చేసి ఆనంద్కి పెళ్లి నిశ్చయం అవుతోందంట అని తరళ దగ్గర అనేశాను. తరళ చప్పని తలెత్తి నీ వరకు వచ్చిందా అంది. ఈసారి తెల్లబోవడం నా వంతైంది. అంటే అన్నాను అయోమయంగా. నిన్న సాయంత్రమే నాన్నకు చెప్పాను. ఏమన్నారు అన్నాను ఆత్రంగా. నవ్వింది. ఏమంటారు? నేను ఎప్పుడేమన్నా కాదనరు. దాదాపు పరిగెత్తుకుంటూ ఆనంద్ దగ్గరికి వెళ్ళాను. ఇదంతా మీకు చిత్రంగానో అవాస్తవికంగానో ఉండొచ్చు, కానీ ఇందుకు భిన్నంగా ఎవరైనా ప్రవర్తించడం అనేది కాల్పనిక సాహిత్యంలో మాత్రమే సాధ్యపడుతుందని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిందంతా విని ఆనంద్ తేలిగ్గా సర్లే నేను చూసుకుంటానులే అన్నాడు. ఏం చూసుకుంటావు అని అడిగాను. వాళ్ళ నాన్నగారితో చేసుకోనని చెప్తాను. నాకెందుకో అంత సంతోషంగా అనిపించలేదు. గోటితో పోయేదాన్ని అనవసరంగా ఇక్కడి వరకు తీసుకొచ్చావేమో అనిపించింది. ఆమె పరోక్షంలో ఆమెకు తెలియకుండా మేము ప్రేమించుకోవటం, ఆమె ప్రత్యక్షంలో ఏమీ తెలియనట్టుగా ఉండడం, ఆమె అతడిని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నేను దానికి కొట్టడం, ఇదంతా తప్పు నాదే అనిపించేలా చేస్తోంది. పోనీ ఆమెనే చేసుకో ఆనంద్ అన్నాను.
ఇడ్లీ లేకపోతే దోశ తీసుకురా అనడానికి ఇదేమీ హోటల్ కాదు అన్నాడు. దగ్గరగా వచ్చి, నువ్వు ఎవరి గురించి భయపడనవసరం లేదు. మీ ఇంట్లో వాళ్ళు కాదన్నా సరే లెక్క చెయ్యనవసరం లేదు. అన్నిటికన్నా ముఖ్య విషయం, నేను కథానాయకుడి లక్షణాలు ఉన్న ధీరోదాత్తుడిని కాదు. ఒకవేళ నువ్వు త్యాగం చేసి నన్ను వదిలేసినా తరళని మాత్రం చేసుకోలేను. ప్రాక్టికల్గా ఆలోచించే మనిషిని నేను. మీరు ఈ త్యాగాలతో దయచేసి నన్ను బాధ పెట్టకండి. ఎందుకో తెలియదు, నాకు బాగా దుఃఖం వచ్చింది. ఈ విషయం అంతా తెలిస్తే తరళ ఏమనుకుంటుంది? కత్తెర మధ్య పోక చెక్కలా అయిపోతుంది నా పరిస్థితి. మా ఇంట్లో పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు. అమ్మ మామయ్యల వైపు నుంచి ఒత్తిడి ఎక్కువైంది. మేమున్న వాతావరణం కూడా అలాంటిదే. తరళని ఎవరూ ఏమీ అనలేరు. కానీ నా సంగతి అలా కాదు. చెవులు కొరుక్కోవడం ఎక్కువైంది. నేను తరళతో వెళ్ళడానికి అమ్మ ముందు ఒప్పుకుంది, కానీ తర్వాత అలా చేసినందుకు బాధపడడం మొదలుపెట్టింది. ఆనంద్తో నేను తిరుగుతున్నానన్న విషయం బయట ప్రపంచానికి తెలిస్తే నా మార్కెట్, ఈ పదం ఉపయోగించినందుకు క్షమించాలి, పడిపోతుందని మా అమ్మ భయం. అసలు ఇప్పటికే డబ్బు తయారు చేసే మిషన్ ఇంట్లో ఖాళీగా ఉన్నందుకు మా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఆనంద్ పరిచయంతో అది ఎక్కువైంది. సొంత తల్లి కూడా అలా ఉంటుందా అని మీరు అనుకుంటే లోకజ్ఞానం తక్కువ అన్నమాట. నేను ఆనంద్ని వివాహం చేసుకోవడానికి నా తల్లి ససేమిరా ఒప్పుకోదని నాకు తెలుసు. ఈ విషయం ఆనంద్కి చెప్తే ఆవిడ ఒప్పుకునేదేమిటి? నువ్వు మేజర్వి, కావాలంటే పోలీస్ స్టేషన్లో నేను చేసుకుంటాను అనేవాడు. మా పల్లెటూర్లలో ప్రేమలు చాలా వరకు గడ్డివాములు వెనకే పుట్టి అక్కడే సమాధైపోతాయి. కానీ ఆనంద్ నన్ను ఒక్కసారి కూడా స్పృశించలేదు. అసలు ఆ ప్రయత్నమే చెయ్యలేదు. అతడెప్పుడూ నాతో ప్రేమ కన్నా ఎక్కువగా వివాహం గురించే మాట్లాడేవాడు. అందుకే అతడంటే రోజు రోజుకి నాకు ప్రేమతో పాటు గౌరవం కూడా పెరగసాగింది. ఎలాగో ఒకలాగా నేను నా తల్లితో పాటు ఎదిరించగలను, కానీ నా స్నేహితురాలి విషయమే నాకు బాధగా ఉంది. ఎంత తొందరగా ఈ విషయం బయటపడితే అంత బాగుండు అనిపించేది. చివరికి ఆ రోజు నేనే తరళకి అంతా చెప్పేయాలనుకున్నాను. చాలా రిహార్సల్స్ చేసుకున్నాను. తరళ నన్ను బాగా తిడుతుందని నాకు తెలుసు, కానీ మీరైనా నన్ను అర్థం చేసుకుంటే చాలు. నేను అనిబిసెంట్ని, నైటింగేల్ని కాదు. నేను పుట్టిన కులానికి, నాకున్న అందానికి నాకు వివాహం అవ్వటం కలలో మాట. అప్పుడే ఊర్లో పెద్దలు నన్ను దానికోసం లోపాయికారిగా కబురు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఒక చెయ్యి నన్ను ఈ ఊలోంచి పైకి లాగడానికి ప్రయత్నిస్తుంటే దాన్ని అందుకోపోవడం త్యాగమా, మూర్ఖత్వమా? తరళ విషయం అలా కాదు. ఆమె అతడిని చేసుకోవాలంటే ఎన్నో మెట్లు దిగి రావాలి. ఆమెకు అంత అవసరం ఏముంది? తరళ ఎంత మంచిదో నాకు తెలుసు. మా ఇద్దరి విషయమో తెలిస్తే బాగా తిట్టినా తర్వాత నవ్వేస్తుంది. అలాగే కానీ జరిగితే ఇన్నాళ్ళు నేను అనుభవించిన టెన్షన్ అంతా అనవసరమైంది. ఒక్కసారే శుభలేఖ ఇస్తే తను చాలా హర్ట్ అవుతుంది. ముందు చెప్పటమే మంచిది. ఇన్ని రిహార్సల్స్ చేసుకుని నేను తన దగ్గరికి వెళ్ళేసరికి తను నవ్వుతూ ఎదురొచ్చింది. రా నీకో గుడ్ న్యూస్ అంటూ. ఏమిటి అన్నాను. ఆనంద్ మా పెళ్ళికి ఒప్పుకున్నాడు. నా కళ్ళు బయర్లు కమ్ముతున్నట్లు అనిపించింది. ఏమిటి మళ్ళీ అడిగాను. చెవుడు కానీ వచ్చిందా ఏంటి? మా పెళ్ళికి ఆనంద్ ఒప్పుకున్నాడు అంది. నా మొహంలో మారుతున్న భావాలు తరళకి కనిపించకుండా ఉండడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. కంగ్రాచులేషన్స్ అనవే అంది. కంగ్రాచులేషన్స్ నోరు పిగుల్చుకుని ఎలాగో అన్నాను. నాకంతా అయోమయంగా ఉంది. ఆనంద్ ఈ వివాహానికి ఒప్పుకున్నాడు. ఇవే మాటలు నా చెవుల్లో గింగిర్లో తిరుగుతున్నాయి. ఎలా జరిగింది ఇది? నా మనసంతా పరస్పర విరుద్ధ భావాలతో కొట్టుమిట్టాడసాగింది. ఎక్కువసేపు అక్కడ ఉండలేక ఎలాగో బయటపడి ఇంటికి వచ్చేశాను. అసలే మా ఇల్లు నరకం. ఇటువంటి పరిస్థితిలో అది మరీ భరించలేనిదిగా తోచింది. ఆనంద్ని కలుసుకుంటే తప్ప అది కుదుటపడేలా లేదు. ఎక్కడికి వెళ్తున్నావే మావయ్య అడిగాడు. గోదాట్లోకి జవాబు చెప్పి బయలుదేరాను. చూసావుటే దీని పొగరు. అమ్మతో ఫిర్యాదు చేస్తున్నాడు. తొందరగా అణిచేయకపోతే మన మాట వినదు. విన్నారు కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంతకీ ఆనందరావుకి తరళకి పెళ్లి జరగడానికి ముఖ్యమైన కారణం ఏమిటి? ఆనందరావు చెప్పిన కథలో తరళని పెళ్లి చేసుకోవడానికి వేరే కారణం ఉంది అని చెప్పాడు. తరళ చెప్పినప్పుడు ఆనందరావు తరళ ప్రేమించుకున్నారు అని. కానీ ప్రమద్వర మాటల్లో ఇలా. అసలు ఆనందరావు తరళల పెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది? ఇంతకీ ప్రమద్వర ఏమైంది? ప్రమద్వర ఎటువంటి పరిస్థితుల్లో గోపీచంద్ని పెంచవలసి వచ్చింది? అసలు గోపీచంద్ ప్రమద్వర కొడుకా కాదా? ప్రబంధ్కి గోపీచంద్కి ఉన్న అనుబంధం ఏమిటి? ప్రమద్వరకి ప్రబంధ్కి ఉన్న సంబంధం ఏమిటి?
తరళకి గోపీచంద్కి మధ్య సంబంధం ఏమిటి? విన్నారు కదండి. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి కథలను చెప్పే అవకాశాన్ని నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.